విశాఖలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో మండపాల్లో కొలువైన గణనాథుని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఎంవీపీలో ఏర్పాటు చేసిన అయోధ్య రామాలయం సెట్ భక్తులను ఆకట్టుకుంటోంది. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి లైవ్లో అందిస్తారు. చిరంజీవి. సంతోష్, ప్రస్తుతం ఈరోజు ఆదివారం కావడంతో విశాఖలో ప్రతి గణపతి మండపాలను కూడా కిటకిటలాడుతున్నాయి. భక్తులంతా కూడా వేలాదిగా తరలి వస్తున్నారు. ఈసారి విశాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక ఆకర్షణతో విగ్రహాలు తయారు చేయడంతో పోటాపోటీన భక్తులు వస్తున్నారు. మనం ఒకసారి ఎంవీపీలో అయోధ్య రామ్ సెట్ వేసినటువంటి వినాయకుడి వద్ద ఒకసారి మనం పరిశీలిస్తున్నాం. జనాభా అంతా కూడా ఈరోజు ఆదివారం కావడంతో మధ్యాహ్నం నుండే భారీగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిమజ్జన కార్యక్రమ ఏర్పాట్లను కూడా పోలీసులు ఒకవైపు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు భక్తులు వస్తున్నటువంటి వాళ్ళని చూసి ప్రస్తుతం ఆ క్రౌడ్ కూడా అలాగా క్రమంగా పెరుగుతుంది. నిన్న శనివారం, ఈరోజు ఆదివారం కావడంతో ప్రస్తుతం ఇంకా భక్తులు రద్దీ ఎలా వస్తూనే ఉన్నారు. ఇక గాజువాకలో 2 భారీ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. భారీ విగ్రహాలతో పాటు ఇక్కడ ఎంవీపీలో ఏర్పాటు చేసినటువంటి అయోధ్య రామ్ సెట్ను కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకి అయితే మాత్రం మరోవైపు నిలువు దోపిడీ చేస్తున్నారు. టికెట్లను పెట్టి, అది కూడా 100 రూపాయలు 200 రూపాయలు పెట్టి టికెట్లను కూడా వసూలు చేస్తున్న పరిస్థితి. సామాన్యులకైతే నార్మల్ దర్శనం అనేది దొరకడం లేదు. ప్రతి దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు భక్తులు కూడా ఇలా క్రమంగా వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ నుంచేనా? ఎలా ఉంది పూజ సెట్ అంతా? బాగుందా? ఓకే. మరి ఇంక మిగతా వినాయకులు అన్ని చూసారా? లేదు, ఇంకా టికెట్లు లేవని చెప్తున్నారు. ఎంత తీసుకున్నా టికెట్లు? 50 రూపాయలు. లైన్ ఎక్కడ లేవా? ఎవరు మొత్తం ఫ్యామిలీతో వచ్చారా? ఇది ప్రస్తుతం అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి నార్మల్ గా వృద్ధులు కూడా వస్తున్నటువంటి, ప్రస్తుతం చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఫ్యామిలీతో తీసుకొస్తున్న పరిస్థితి. వాళ్ళంతా కూడా ప్రస్తుతం తండోపతండగా వస్తున్నారు. గంటల కొద్ది లైన్ లో వేచి ఉంటున్నప్పటికీ ఇక్కడ నిర్వాహకులు వారికి సరైన సౌకర్యాలు, వసతులు కనిపించట్లేదని చెప్పేసి మరోవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్న మొత్తం క్రౌడ్ అంతా కూడా ఈ ఏదైతే అయోధ్య రామ్ సెట్ వేసినటువంటి వినాయకుడి వద్దకు రావడానికి ఇదంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు బెల్లం వినాయకుడి వద్ద కూడా పూర్తిగా క్రౌడ్ అంతా కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే ఈసారి మాత్రం విశాఖలో అయితే మాత్రం గణనాథులు వినాయక చవితి ఉత్సవాలు అనేవి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనాల కార్యక్రమం కూడా మొత్తం చేస్తున్నప్పటికీ అక్కడ కట్టుదిట్టమైన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళకి అనుగుణంగా నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఎంవీపీ వద్ద చూస్తున్నా ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు. మరోవైపు ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కూడా కలుగుతుంది. ఎందుకంటే మొత్తం అంతా కూడా వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనం భక్తులంతా కూడా సుదూర ప్రాంతాల నుండి, కేవలం విశాఖ నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి వస్తున్నారు. మనం ఒక్కసారి ఈ ఏదైతే అయోధ్య రామ్ సెట్ అంతా కూడా చూడ చక్కగా ఉంది. వీటిని చూసేందుకు వాళ్ళంతా కూడా చాలా దూర ప్రాంతాల నుండి వస్తున్నారు. అందులోనూ ఆదివారం కావడంతో భక్తులంతా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం కుటుంబ సభ్యులతో వీళ్ళంతా కూడా భారీగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే నిమజ్జన కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో సముద్రాల వద్ద ఇప్పటికే వాళ్ళంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పిల్లలు కూడా విగ్రహాలు చూడడానికి వస్తున్నారు. ఎలా ఉంది చూసారా? రైట్, పిల్లలు కూడా ఈ డెకరేషన్ అంతా కూడా చాలా నచ్చిందని చెప్తున్నారు. మరోవైపు ఈ ఉత్సవాలు గత ఏడాది కంటే ఈ ఏడాది ఇంకా అద్భుతంగా చేయడంతో విశాఖలో ఉన్నటువంటి మిగతా వాళ్ళంతా కూడా భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా 21 రోజులు పూర్తిగా పూజలు అందుకున్న తర్వాత నిమజ్జన కార్యక్రమం అనేది ఎక్కడైతే ప్రతిష్ఠించారో అక్కడ నిమజ్జన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసే దిశగా నిర్వాహకులు కూడా ప్రోత్సాహిస్తున్నారు. థ్యాంక్ యూ చిరంజీవి.